వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కూటమి పాలన ద్వారా రాష్ట్రంలోని బ్రాహ్మణులకు న్యాయం జరుగుతుందని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. తెనాలి నాజర్పేటలోని విద్యాశంకర భారతి నృసింహ సదనంలో వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో బ్రాహ్మణ విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సమాఖ్య అధ్యక్షులు అమ్మన్ని సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జగన్ పాలనకు ప్రజలు బుద్ధి చెప్పాలని సంకల్పించుకోగా బ్రాహ్మణులు ఆశీర్వదించడంతో ఆ సంకల్పానికి బలం చేకూరి కూటమి ప్రభుత్వం ఏర్పడడం జరిగిందన్నారు. సమాజంలో ఎంతో గౌరవంగా జీవనం సాగించాల్సిన బ్రాహ్మణులకు ప్రభుత్వం ద్వారా తగిన గౌరవాన్ని ఇవ్వాల్సి ఉందన్నారు. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాహ్మణ కార్పొరేషన్ ను త్వరలో ప్రారంభించి అన్ని విధాలుగా బ్రాహ్మణులను ఆదుకోవడం జరుగుతుందన్నారు. పట్టణంలో వేదిక బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో నృసింహ సదనాన్ని ఏర్పాటు చేయడం తద్వారా ధార్మిక కార్యక్రమాలను ప్రోత్సహించి సమాజానికి సేవ చేయాలన్న ఆలోచనతో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం అభినందనీయమని అన్నారు. వేద పాఠశాలతో పాటు బ్రాహ్మణులకు ప్రత్యేకంగా కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. సేవా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేయడం కార్యక్రమానికి తనను ఆహ్వానించడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఏలూరి బ్యాంక్ మేనేజర్ ఎన్వీఆర్ శేష్ కుమార్ మాట్లాడుతూ బుక్స్ పంపిణీ కార్యక్రమానికి తనను భాగస్వాములుగా చేయడం సంతోషంగా ఉందన్నారు. సమాఖ్య ప్రధాన కార్యదర్శి తానేపల్లి సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ సదనం భవన నిర్మాణానికి దానగుణశీలురు అనేక మంది సహకరిస్తున్నారని పేర్కొన్నారు. బ్రాహ్మణ సాఖ్యులే కాకుండా మరెందరో వితరణశీలురు ఆర్థికంగా సహకరిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. వేద పాఠశాలతో పాటు ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు భవనం ఉపయోగపడే విధంగా సమాఖ్య ప్రణాళికను సిద్ధం చేస్తుందని ప్రకటించారు. ఈ ఉచిత పుస్తకాల పంపిణీ ఎవరైతే చేస్తా ఉన్నారో వారికి కూడా సరస్వతి కటాక్షం వారి ఇంట్లో వెలువెయ్యాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మంచి కార్యక్రమాలని చేయాలి, బాధ్యతగా చేయాలి, అందరం కూడా కలిసి చేయాలి. ఈ పట్టణ పరిధిలో మీరు ఇది అందరికీ కూడా అందేలాగా చూడాలి. ఒక బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ఇతర పిల్లలు కూడా చదువుకునేలాగా వాళ్ళకు కూడా ఈ ఫలాలు దక్కాలని చెప్పి, అంతేకాకుండా రేపు మరలా ఈ సంవత్సరం నుంచి బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి మీ అందరికీ కూడా స్కాలర్షిప్స్ చదువుకునే వాళ్ళకి, అదేవిధంగా గతంలో ఏ రకంగా మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా స్కాలర్షిప్లు వచ్చినాయో, ఏ రకంగా మనలో ఉన్న నిరుపేదలకు ఇల్లు ఇచ్చామో, మరలా అదేవిధంగా ఎవరైతే నిరుపేదలుగా ఉన్నారో, ఎందుకంటే చెప్పుకోవడానికి జాతికి గౌరవం ఉంది కానీ మరి కడుపునిస్తే కాలే పేదలు కూడా మనలో ఉన్నారని చెప్పి నాకు తెలుసు. ఇదేదో కొత్త కాదు నేను చెప్పేది. పేదవారు ఉన్నారు, ఆ పేదవారిని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం యొక్క నేతృత్వంలో ప్రభుత్వం యొక్క ఆలోచనలు మీకు అనుగుణంగా ఉన్నాయని చెప్పి చెప్పడానికి ఈనాటి ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి, ప్రజల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మీ అందరికీ కూడా ఏ ఫలాలు దక్కాలో ఆ ఫలాలు దక్కుతాయి అని చెప్పి హామీ ఇస్తూ కార్యక్రమంలో ఏలూరి బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ కామరాజు, రవిమోహన్, భాగవతుల కామేశ్వరరావు, పుల్లె సూర్యప్రకాష్ రావు, ఆర్ రాజేంద్ర ప్రసాద్, టి దక్షిణామూర్తి, కేవి సుబ్రహ్మణ్యం, సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాయత్రి మాత సరస్వతి దేవుల పూజ నిర్వహించారు. పండితులు వేద ఆశీర్వచనం చేశారు. 1 నుండి డిగ్రీ ఇంజనీరింగ్ చదువుతున్న 250 మంది విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. మేము చంద్రాపూర్ స్టేషన్ దగ్గర సుమారు ₹1 వ్యయంతో అపరకర్మ సేవ నిర్మాణం జరిగింది. దాని విషయం తెలుసుకున్న సాక్షాత్ దైవ స్వరూపులు, నడిచే దైవం, పుష్పగంధీరాధిపతి విద్యాశంకర భారతి నృసింహ స్వామి వారు 500 గజాలు ఈ స్థలాన్ని వేద బ్రాహ్మణ సేవా సమాఖ్యకి ఇవ్వడం జరిగింది. వారికి సందర్భంగా శతాభివందనాలు సమర్పిస్తున్నాం. ఇది 2021లో శంకుస్థాపన చేసి ఈ రోజు వరకు ఈ రూపం దాల్చింది. ఇప్పటి వరకు మేము ₹1,30,00,000 వ్యయం
ఇంకా 70-80 లక్షల రూపాయల వ్యయంతో త్వరలో ఈ ప్రాజెక్టుని పూర్తి చేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ద్వారా తనాలి బ్రాహ్మణుడికి అంకితం చేస్తామని సవినయంగా అందరికీ నమస్కరించి చెప్తున్నాను. ఈరోజు ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమం అతి కొద్ది నిమిషాల్లో ప్రారంభించి 1 గంటలో ముగిస్తాం. సడన్గా ఏంటంటే ఒక వారం రోజుల క్రితం రవిమోహన్ గారు ఈ వేదిక బ్రహ్మ సేవా సంఘం తాలూకా సమాఖ్య యొక్క కార్యదర్శి అయినటువంటి సూర్యనారాయణమూర్తి గారు విచ్చేయాల్సిందిగా కోరుతున్నారు. ఆయన మా బ్యాంకుకి విచ్చేశారు. ఇట్లా చాలా కార్యక్రమాలు చేస్తున్నామండి మేము పిల్లలకి, అట్లానే బ్రాహ్మిన్స్ వేదిక బ్రాహ్మిన్స్కి అట్లా వేద పాఠశాలలు రన్ చేస్తున్నాము, బిల్డింగ్ కడుతున్నాము అని అన్నారు. నచ్చిన పని ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో వారు చెప్పగానే పుస్తకాలు పంచిపెట్టేటట్టయితే కనుక నేను వితరణ చేస్తానంటే అని చెప్పాను. సరస్వతి కటాక్షం ఉంది అంటే ఆటోమేటిక్గా లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది. లక్ష్మీ కటాక్షం ఏర్పడిందంటే దుర్గా కటాక్షం ఏర్పడుతుంది. ఆ ధైర్యం అన్ని రకాలుగా మనం ముందుకెళ్ళి చేయడానికి అవకాశం. ఇంటర్ చదువుతున్న ఆర్యవైశ్య బాలికలకు స్కాలర్షిప్స్ పంపిణీ నిమిత్తం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు శ్రీ కన్యకా పరమేశ్వరి వైద్య విద్యానిధి కమిటీ సభ్యులు తెలిపారు. శనివారం వైశ్య విద్యానిధి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 2023-24 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ లో 95% మార్కులు సాధించిన ఆర్యవైశ్య బాలికలకు ఈ స్కాలర్షిప్ పంపిణీ చేయడం జరుగుతుందని, ఇందుకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఆధార్ కార్డ్, మార్క్ లిస్ట్, జిరాక్స్ కాపీలతో ఆగస్టు 31వ తేదీలోపు సెక్రటరీ పెండ్యాల వెంకట్రావు శ్రీ కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి కమిటీ, గంగానమ్మపేట చిరునామాకి దరఖాస్తులను అందజేయాలని విజ్ఞప్తి చేశారు. శ్రీ కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి కమిటీ ఆధ్వర్యంలో గత సంవత్సరం 5 లక్షల రూపాయలు విద్యార్థినులకు బాలికలకు మాత్రమే ఇచ్చాము. ఈ సంవత్సరం 23-24 సంవత్సరానికి ఇంటర్మీడియట్లో 95% దాటిన వారికి మాత్రమే మనిషి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దరఖాస్తులు స్వీకరించబడుతున్నాం. ఈ నెల 31వ తారీఖు లోపల దరఖాస్తులు వచ్చిన వారికి మాత్రమే మేము 10,000 రూపాయలు ఇవ్వగలము. ఈ దరఖాస్తులు పూర్తయిన తర్వాత 8వ తారీఖు ఇచ్చేది కూడా మళ్ళీ పేపర్కి ఇస్తాము. మీ ఆధార్ కార్డు, పోతే మీ మార్కుల లిస్టు, మీరు ఏ కాలేజీలో చదివింది అవన్నీ కూడా మాకు తెలియపరుస్తూ ఒక అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. మా విద్యానిధి హాస్టల్లో విద్యార్థులకు ఉచిత భోజనం, ఉచిత వసతి కల్పిస్తున్నాము. మరి విద్యార్థులు వాళ్ళకు మార్కులతో సంబంధం లేకుండా ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ కానీ పై చదువులు ఏ చదువులు చదివినా కూడా వాళ్ళందరూ కూడా ఉచితంగా భోజనము, వసతి కల్పిస్తున్నాం. కాబట్టి ఎవరైనా సరే ఉంటే వాళ్ళు కూడా అప్లికేషన్లు పెట్టుకుంటే వాళ్లకు ఉచిత వసతి, భోజనం మాత్రమే చేయగలమని తెలియపరుస్తున్నాం. సమావేశంలో కమిటీ అధ్యక్షులు సుగ్గుల వెంకటప్పయ్య, కార్యదర్శి పెండెల వెంకట్రావు, కోశాధికారి పెండెల సుబ్బారావు, సహాయ కార్యదర్శి కాజా శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు చుండూరు నాగమల్లేశ్వరరావు, వెల్లంపల్లి సత్యనారాయణమూర్తి, వెంకటరత్నం, భాస్కర, వెంకట సుధీర్, గోనుగుంట్ల శ్రీనివాసరావు, దర్శి అనంతమోహన్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి కమిటీ మా సంస్థ తరపున ప్రతి ఏటా మెరిట్ గల స్టూడెంట్స్కి స్కాలర్షిప్లు గత 4-5 ఏళ్ళ నుంచి ఇస్తున్నాము. ఈ సంవత్సరం కూడా 2023-24 95% ఇంటర్మీడియట్లో మార్కులు వచ్చిన వాళ్ళకి 10,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్లు ఇవ్వడానికి మా సంస్థ ముందుకు వచ్చింది. కావున అర్హత గల బాలికలు ఈ 31/8/24 లోపు అప్లికేషన్లు సమర్పించుకోవాలని కోరుచున్నాము. పంచాయతీ సర్పంచ్ చొప్పర ప్రీతి పంచాయతీరాజ్ చట్టానికి తూట్లు పొడుస్తుందని, అందుకు ఉదాహరణే ఈ రోజు జరిగిన సర్వసభ్య సమావేశాన్ని సచివాలయంలో నిర్వహించడమని ఎంపీటీసీ సభ్యులు కాణిశెట్టి ఫణికుమార్, జనసేన నాయకులు తోట నరేంద్ర ఆరోపించారు.
రూరల్ మండలం కొలకలూరు గ్రామంలో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫణికుమార్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ చట్టం 1994-2027 జీవో ప్రకారం సాధారణ సర్వసభ్య సమావేశం పంచాయతీ కార్యాలయంలోనే జరగాలని, ఆ సమావేశం పంచాయతీ కార్యాలయంలో నిర్వహించమని ముందస్తుగా జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారిని కోరామని, అందుకు బదులుగా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి పంచాయతీలోనే సమావేశం నిర్వహించమని సర్క్యులర్ జారీ చేశారని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరించి శుక్రవారం సమావేశాన్ని సచివాలయంలో నిర్వహించారని చెప్పారు. గతంలో కూడా పంచాయతీ వార్డు మెంబర్ని అసభ్యకరంగా మాట్లాడటం, ఇన్ఛార్జి మహిళా కార్యదర్శిని నిర్బంధించి బిల్లులపై సంతకాలు పెట్టమని బెదిరించారని, బదులుగా సర్పంచ్ నాడు కేసు కూడా నమోదైందన్నారు. గతంలో 98 లక్షల అవినీతి ఆరోపణలు ఎదుర్కొని చెక్ పవర్ కూడా పోయిందన్నారు. విద్యుత్ బకాయి సుమారుగా 2 కోట్లకు పైగా ఉందని, సర్పంచ్గా ఎన్నికై 3 ఏళ్లు గడిచినా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. పంచాయతీలో పనిచేసే ఎంతో మంది ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. త్వరలోనే పంచాయతీరాజ్ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని, స్థానిక శాసనసభ్యులు మంత్రి మనోహర్ ని కలిసి గ్రామాభివృద్ధి తూట్లు పడుస్తున్న సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో అతిపెద్ద మేజర్ పంచాయతీ గ్రామం అయినటువంటి కొలకలూరు కింద ఉన్నటువంటి మన పంచాయతీలో చాలా రకాలుగా పంచాయతీరాజ్ చట్టాన్ని తూట్లు పొడిచి వాళ్ళ ఇష్టానికి వచ్చినట్లు మేమే చట్టం చేస్తాము, మాదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒకటి, ఈరోజు జరిగినటువంటి సర్వసభ్య సాధారణ సమావేశానికి మనకు 3 రోజుల ముందు నోటీస్ పంపించారు. ఆ నోటీసులో పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పి ఉన్నారు. అంతకుముందు కూడా ఈ సమావేశానికి ఇలాగే నోటీస్ పంపించున్నారు, కానీ సచివాలయంలో ఈ సమావేశాన్ని జరిపి ఉన్నారు. కానీ పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం 227 జీవో ప్రకారం పంచాయతీ సమావేశాన్ని కంపల్సరీగా పంచాయతీ ఆఫీసులోనే జరగాలి. ఆ విషయాన్ని నేను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి తీసుకెళ్ళగా వాళ్ళు వెంటనే స్పందించి వాళ్ళు పంచాయతీ సమావేశాన్ని, ఈరోజు జరగాల్సిన సమావేశాన్ని పంచాయతీ ఆఫీసులో జరగాలని సర్క్యులర్ ఇచ్చి ఉన్నారు. దాన్ని మన సెక్రటరీ గారు పంచాయతీలో సమావేశం ఏర్పరుచున్నారు. సర్పంచి వచ్చి పంచాయతీ సమావేశం మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాము, మీరు చెప్పేది ఏంటి మాకు. మన సర్పంచి ఒకసారి జరిగినటువంటి సాధారణ సర్వసభ్య సమావేశంలో ఒక పంచాయతీ వార్డు మెంబర్ని ఏదో ప్రశ్న అడిగితే చెప్పు తీసి కొడతా అని చెప్పి సర్వసభ్య సమావేశంలో మాట్లాడడం జరిగింది. దాన్ని అందరూ ఆక్షేపించారు. అది స్టేషన్ దాకా, పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్ళింది. మరి దాని విచారణ ఎంతవరకు అయిందో నాకు తెలియదు. అలాగే ఒక పంచాయతీ ఇన్ఛార్జి సెక్రటరీగా ఉంటే మహిళని చెక్కుల మీద సంతకం పెడతావా లేదా అని చెప్పి గదిలో నిర్బంధించడం కూడా జరిగింది. ఆ రోజు కూడా పంచాయతీ వార్డు సభ్యులందరూ రాగానే అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దాని మీద ఆవిడ కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, పై అధికారులకి విన్నవించడం జరిగింది. మరి దాని మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారో మరి ఇప్పటిదాకా తెలియరాలేదు. సర్పంచ్ గారు వచ్చి 3.5 సంవత్సరాలు అయింది. ఈ 3.5 సంవత్సరాల్లో కూడా గ్రామానికి అభివృద్ధి ఫలాలు అందించకపోగా, ప్రజలకు ఎక్కడా కూడా వారి యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని వారికి చేయాల్సినటువంటి పనులు చేయకపోగా, వ్యక్తిగత ఎజెండాలతో సొంత లాభం కొంతమనుకునేటువంటి ఇదితో ముందుకు వెళ్తూ గ్రామ అభివృద్ధిని మరుగున పెట్టి సొంత అభివృద్ధిని వీళ్ళు చేసుకుంటూ ఉన్నారు. గ్రామంలో ఎక్కడా లేనటువంటి విధంగా డ్రైనేజీ వ్యవస్థ కానీ, రోడ్లు ఎక్కడికక్కడ పాడైపోయిన ఇది కానీ అడుగడుగున కనపడతా ఉంటాయి. వర్షం పడితే మోకాళ్ళ లోతున నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి అనేక ఏరియాలలో ఈ రోజున ఉంది. ఒక శానిటైజేషన్ పద్ధతి కూడా ఎక్కడా కూడా సవ్యంగా లేని పరిస్థితి. ఇలా ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలను తీర్చకుండా ప్రభుత్వం ఈ రోజున సొంత నిర్ణయాలు తీసుకుంటూ చట్టాలను ధిక్కరిస్తూ పరిపాలన కొనసాగిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామంలో కూడా లేదు. పంచాయతీలో నిర్వహించవలసినటువంటి కార్యకలాపాలను తీసుకువెళ్ళి సచివాలయంలో కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఏ చట్టం ఈవిడికి ఎదురు లేదు అన్నట్టుగా, నేనే చట్టం, నా మాటే శాసనం అన్నట్టుగా నన్ను అడిగేది ఎవరు, నాకు ఎదురు చెప్పేది ఎవరు అనేటువంటి రీతిలో ఈ రోజున వారు వ్యవహరిస్తూ ఉన్నారు. 60 లక్షల పైచిలుకు అవినీతితో ఒక దఫా వాళ్ళ చెక్ పవర్ రద్దు చేయించుకోవడం జరిగింది. అదేవిధంగా రెండోసారి కూడా దాదాపు ₹1 కోటి వరకు కూడా అవినీతికి పాల్పడి, అక్రమాలకు పాల్పడి వాళ్ళు చెక్ పవర్ను మరొకసారి కోల్పోవడం జరిగింది.
తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోని ఆర్ట్ సెంటర్ నందు హెచ్ఐవి బాధిత చిన్నారులకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. అన్నదాత సుఖీభవ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులు కొలసని రామచంద్ పాల్గొని సుమారు 50,000 రూపాయలు విలువ చేసే కిట్లను చిన్నారులకు అందజేశారు. కార్యక్రమంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను, ప్రధాన ఉపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు, కొత్తగొర్ల శ్రీనివాసరావు, వైద్యాధికారి రమ్యకృష్ణ, స్నేహశ్రీ, మధులత, సిహెచ్ అనుష, సుమలత, మునిపల్లి వెంకట రఘునాథరావు, గుమ్మడి నారాయణ, దుల్లిపూడి శ్రీరామమూర్తి, చంద్రశేఖర్ రెడ్డి, బాలు నాయక్, శ్రీనివాస ప్రసాద్, వరప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ సభ్యులు అలానే అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో హెచ్ఐవి ఎఫెక్టెడ్ పిల్లలకి, చిన్నారులకి పౌష్టికాహారంకు సుమారు 50 మందికి పైగా పిల్లలకి కిట్లు, ఆహార కిట్లు అందజేయటం అనేది చాలా సంతోషదాయక విషయం. ఒక్కొక్క కిట్టు సుమారు 1000 రూపాయల ఖర్చుతో కూడిన ఈ కిట్లు 50,000 రూపాయలు ఖర్చు పెట్టి అన్నదాత సుఖీభవ సభ్యులు గుమ్మడి నారాయణ గారి ఆధ్వర్యంలో, అలానే కుర్రా శ్రీనివాసరావు గారు, రమేష్ గారి ఆధ్వర్యంలో అందజేయటం అనేది అభినందనీయ విషయం. ఈ కార్యక్రమాన్ని నన్ను కూడా పిలిచి నన్ను కూడా పాల్గొనేటట్టు చేసినందుకు కూడా అన్నదాత సుఖీభవ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు తెనాలి జిల్లా వైద్యశాల నందు ఏర్పాటు చేసి ఏఆర్టీ సెంటర్ నందు ఏర్పాటు చేసినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకి పౌష్టికాహారాన్ని అందించాలనే సదుద్దేశంతో అన్నదాత సుఖీభవ సభ్యులు మరియు అమ్మ చారిటబుల్ వారి సౌలభ్యంతో, వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ చిన్నారులకి ఆ వైద్యంతో పాటు ఆహారాన్ని కూడా అందించాలనే మంచి ఉద్దేశంతో మా సభ్యులందరూ చేసినటువంటి ఈ కార్యక్రమానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం రమేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతూ ఉంది. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విని మన పెద్దలు గౌరవనీయులు ఏఎస్ఎన్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు అయినటువంటి మన తెనాలిపట్నంలో పరిచయం అక్కర్లేని పేరు కొలసాని రామచంద్ గారు, వారి తల్లిగారి జ్ఞాపకార్థం కూడా అన్నదాన కార్యక్రమాన్ని ప్రత్యేకించి ఈ పిల్లలకు ఏర్పాటు చేయాలనే సదుద్దేశంతో వారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేయడం జరిగింది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అక్టోబర్ కల్లా తెనాలి డంపింగ్ యార్డ్ తరలింపు పనులు ప్రారంభించాలి. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి. కూటమి పాలన ద్వారా రాష్ట్రంలోని బ్రాహ్మణులకు న్యాయం జరుగుతుంది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. యూటీఎఫ్ స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా జెండా ఆవిష్కరణ నిర్వహించిన యూటీఎఫ్ నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.